ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. దయచేసి ఈ వీడియో కాస్త పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఈ మధ్యకాలంలో అరుణాచలంలో ఒక ఘటన జరిగింది. అదేమిటంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి అరుణాచలేశ్వర స్వామిని దర్శించడానికి అరుణాచలంకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే తమిళనాడుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు తాగుబోతులు అని చెబుతూ ఉన్నారు, ఈ విద్యాసాగర్ని 500 రూపాయలు అడిగారంట. అడిగితే నా దగ్గర లేదు, నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి అంటే కత్తి తీసుకొని పొడిచి చంపేశారు. భగవంతుడి దర్శనానికి వెళ్ళి ఇలా హత్యకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరము. ఏది ఏమైనప్పటికీ విద్యాసాగర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మనం అందరము కూడా ప్రార్థిద్దాం. ఈ విషయం గురించి దాదాపు మీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే అన్ని టీవీ ఛానల్స్లోనూ ఈ వార్త వచ్చింది. అదేవిధంగా అన్ని న్యూస్ పేపర్లలో కూడా ఈ వార్త వచ్చింది. ఇంతకు ముందే అరుణాచలం గురించి నేను ఒక వీడియో చేశాను. అరుణాచలంలో మోక్ష మార్గము అని ఒక చిన్న గుడి లాంటిది కట్టారు, సిమెంట్తో కట్టారు. ఆ రంధ్రం చిన్నగా ఉంటుంది. ఆ రంధ్రంలో నుండి దూరి బయటికి వచ్చేస్తే మోక్షం కలుగుతుంది అని ఒక యూట్యూబర్, ఒక మహానుభావుడు విపరీతంగా ప్రచారం చేయడం ద్వారా ఎంతోమంది దేవాలయానికి వెళ్లకుండానే ఆ మోక్ష మార్గంలో ఆ రంధ్రంలో దూరేస్తే మోక్షం వచ్చేస్తుందని చెప్పి చాలామంది దూరుతూ ఉన్నారు. అది చిన్నగా ఉంటుందండి. లావుగా ఉన్న వ్యక్తులు కూడా ఆ రంధ్రంలో దూరేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం లభించేస్తుందని అందులో ఇరుక్కుపోయినటువంటి సంఘటనలు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఒక ముగ్గురు ఆ రంధ్రంలో ఇరుక్కుపోయి మళ్ళీ బయటకు వస్తామో లేదో అని హార్ట్అటాక్ వచ్చి కూడా చనిపోయారు. నేను ఇంతకు ముందే వీడియో చేసి ఖండించాను. దయచేసి అరుణాచలానికి వెళితే అరుణాచలేశ్వరుణ్ణి దర్శించండి, రమణ మహర్షి యొక్క బృందావనాన్ని దర్శించండి, అక్కడ ధ్యానం చేయండి, కుటుంబ సభ్యులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయండి. అంతేగాని ఆ రంధ్రంలో దూరితే మోక్షం రాదు. భగవంతుడి నామాన్ని జపిస్తే మోక్షం వస్తుంది, పూజలు వ్రతాలు చేస్తే మోక్షం వస్తుంది, మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాల్ని విడిచిపెడితే మోక్షం వస్తుంది. అంతేగాని చేయరాని పనులన్నీ చేసేసి ఆ రంధ్రంలో దూరేస్తే మోక్షం రాదు. దయచేసి హిందువులు గమనించండి, ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మకండి అని ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను. ఒక అరుణాచలం గురించి మాత్రమే కాదు, ఇటువంటి వీడియోలు మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. చాలా వీడియోలు నేను చేశాను. తిరుపతి కొండ ఎక్కుతూ ఉంటే ఒక చిన్న పాపను చిరుతపులి వచ్చి చంపేసింది. వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకొని భోరుమని ఏడ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి అధికారులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఒక చిన్న పిల్లను చిరుతపులి చంపేసింది, వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పసిబిడ్డను మీరు తెచ్చివ్వగలరా అని గోలగోల చేశానా లేదా? అప్పుడు కూడా మన ఛానల్లో వీడియో చేసి నేను అందరినీ జాగృతపరిచాను. దయచేసి తిరుపతి కొండ ఎక్కేటప్పుడు చిరుతపులులు, సింహాలు ఇటువంటివి తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు కొండ ఎక్కండి. మీ యొక్క బంధువులు, స్నేహితులు వారితో పాటే మీరు కొండ ఎక్కండి. చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళండి. భగవంతుడి దర్శనానికి కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పెన్సిలింగ్ ఇవంతా వేసే వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి అని అప్పుడు నేను మాట్లాడానా లేదా? ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆయన అనుగ్రహిస్తాడా? ఏ రోజు వెళ్ళినా కూడా ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. తిరుపతిలో ఎప్పుడూ వైకుంఠ ద్వారం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామిగా మనల్ని అనుగ్రహించడానికి అక్కడున్నాడు. వైకుంఠ ఏకాదశి నాడే వెళ్ళాలి, శ్రీరామనవమి రోజే వెళ్ళాలి, కృష్ణాష్టమి రోజే వెళ్ళాలి, పర్వదినాల్లోనే స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి పిచ్చిని వదిలిపెట్టేసేయండి. ఎప్పుడైనా భగవంతుడి దర్శనానికి వెళ్ళవచ్చు. వైకుంఠ ఏకాదశి నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. భగవంతుడు ఎక్కడ లేడు? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అని భాగవతంలో ప్రహ్లాదుల వారు, పరమ భాగవతోత్తముడు మనకు చెప్పి ఉన్నాడు కదా.
కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి అని ఆ రోజు కూడా నేను వీడియో చేసి మిమ్మల్ని హెచ్చరించాను, జాగృతపరిచాను. అరుణాచలేశ్వరుడు దర్శనానికి భక్తులు వెళితే మాకేమీ నష్టము లేదు, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు వస్తే మాకేమీ లాభము లేదండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమాయక ప్రజలు ప్రాణాలని పోగొట్టుకోకూడదు. ప్రాణం విలువైనది కదండి. మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, మన తల్లిదండ్రులు ఉంటారు. భగవంతుడు దర్శనానికి ఫలానా రోజే వెళ్ళాలి, ఫలానా ముహూర్తానే వెళ్ళాలి అని కొంతమంది విపరీతంగా ప్రచారం చేయడం వలన ఇలా తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. దయచేసి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను చేయకండి, ప్రాణాలను పోగొట్టుకోకండి అని జాగృతపరిచామే కానీ ఎవరి మీద మాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషము, కక్ష లేదండి. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే హిందూ బంధువులందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి. అజ్ఞానాన్ని ఎవరు ప్రచారం చేస్తూ ఉన్నా ఖండిస్తాం. ఇప్పుడు అరుణాచల క్షేత్రానికి మనం ఎందుకు వెళ్ళాలండి? అరుణాచలేశ్వర స్వామిని, అపీత కుచలాంబను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ కూడా ఒంటరిగా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదండి, విద్యాసాగర్ గారిని 500 రూపాయల కోసం పొడిచి చంపేశారు. దయచేసి ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళు ఉంటే ఒక 4-5గురితో కలిసి వెళ్ళండి, కుటుంబంతో కలిసి వెళ్ళండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా నేను ఒక్కడనే గిరి ప్రదక్షిణ చేస్తానని ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అని మేము చెప్తాం. అంతేకాదండి, ఆ మోక్ష మార్గంలో ఒక చిన్న రంధ్రంలో దూరితే మోక్షం వచ్చేస్తుంది, మన పాపాలన్నీ పోతాయి, ఇవంతా కూడా నమ్మకండి అని మేము చెప్తాం. కానీ మన యూట్యూబ్ గురువులు ఏమని చెప్తున్నారు? అరుణాచలంలో టోపియమ్మ అనేటువంటి అవధూత ఉంది, ఆవిడ్ని దర్శనం చేసుకోండి, ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి అని ప్రచారం చేశారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పిచ్చిదైన ఆ టోపియమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ టోపియమ్మ కాఫీ తాగేసి గ్లాస్ కింద పారేస్తే ఆ పేపర్ గ్లాసుని తీసుకొని అందులో కాఫీ పోసుకొని తాగడము, ఆవిడ టిఫిన్ తిని పారవేస్తే దాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఆవిడ ప్రసాదం అని తినడము, ఆవిడకి పసుపు కుంకుమ పోయడము, ఆవిడ తలలో పూలు పెట్టడము, ఆవిడ ఒంటికి పోయినా రెంటికి పోయినా ఆవిడ వెనకింటి వెళ్ళి ఆవిడకి మనశ్శాంతి లేకుండా చేయడము, ఇవన్నీ గురువులు ప్రచారం చేస్తూ ఉంటే మాట్లాడకూడదా? ఆ మోక్ష రంధ్రం, చిన్న రంధ్రం, ఆ రంధ్రంలో దూరి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చి 3 చనిపోయారు, పేపర్లకు వచ్చింది, న్యూస్లో వచ్చింది. ఆ రంధ్రంలో దూరకండి. అక్కడ దూరితే కాదా ఆ మోక్షం వచ్చేది? అరుణాచలేశ్వర స్వామిని దర్శించండి, రమణ మహర్షి బృందావనాన్ని దర్శించండి, గురువులు చెప్పినటువంటి సద్వాక్యములను విని శ్రద్ధగా, భక్తిగా, నీతిగా, నిజాయితీగా నడుచుకోండి. ఆ రంధ్రంలో దూరితే మోక్షం వస్తుందని పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటువంటి మాటలంతా నమ్మకండి అని ఖండించడం పొరపాట. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి విషయాలను చెబితే వీళ్ళు ప్రవచనకర్తలను తిడుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు ప్రవచనకర్తలే కారణము అని చెబుతూ ఉన్నారు అని మా మీద కొంతమంది దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రవచనకర్తల్ని మేము ఎక్కడ తిట్టామండి? అక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు, దారుణాలకు ప్రవచనకర్తలే కారణము అని మేము ఎక్కడ చెప్పాం? ప్రవచనకర్తలను, పీఠాధిపతులను, పండితులను, విద్వాంసులను ఎప్పుడూ గౌరవిస్తాం మేము. ముఖ్యంగా ప్రవచనకర్తల మీద చెడ్డ కామెంట్లు పెడితే మన ఛానల్లో మొట్టమొదటిగా యూట్యూబ్ చరిత్రలోనే వీడియో చేసింది నేనే. చాగంటి కోటేశ్వరరావు గారిని, సామవేదం షణ్ముఖ శర్మ గారిని, ఇంకొంతమంది గురువుల్ని తిడుతూ ఉంటే, గురువుల్ని ఇలా దూషించినట్లయితే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించడు. గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపము, వారి మీద చెడ్డ కామెంట్లు పెట్టకండి, వారిని దూషించకండి అని వీడియో చేసి మొట్టమొదటిగా యూట్యూబ్లో పెట్టింది నేనే. ఎందుకంటే ప్రవచనకర్తల్ని, గురువుల్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. వారి మీద ఎటువంటి ద్వేషము మాకు ఉండదు. వారిని తిట్టి ఫేమస్ అయిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడూ కూడా లేదండి. వారు ఎప్పుడూ పూజ్యులే, వారిని ఎప్పుడూ గౌరవిస్తాం. కానీ ప్రవచనకర్తలు ఏవైనా తప్పులు చెప్తే విషయపరంగా మేము ఖండిస్తాం. ఇప్పుడు ఒక ప్రవచనకర్త గోమాతను పూజించడము అజ్ఞానము, అది ఒక ప్రాణి, దానికి ప్రదక్షిణ చేయడము, బొట్లు పెట్టడము, దాన్ని పూజించడము అజ్ఞానము అని ప్రవచనం చెప్పాడు. దాన్ని పట్టుకొని ఒక ముల్లా, చూడండి మీ హిందూ ప్రవచనకర్తలే గోమాత ఒక ప్రాణి, దాన్ని పూజించడం అజ్ఞానము, దానికి ప్రదక్షిణలు చేయడం అజ్ఞానము
అది ఒక ప్రాణి అంతే, దాన్ని దైవంగా ఎందుకు పూజిస్తున్నారు అని మీ ప్రవచనకర్తలే చెబుతున్నారు. కాబట్టి గోవుని చంపి గోమాంసం మేము మహమ్మదీయులు తింటే తప్పేముంది అని వీడియోలు చేశారు. ప్రవచనకర్త చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు విపరీతంగా వాడుకొని గోహత్యలు చేశారు. ఇటువంటి వాక్యాలు చెప్పినప్పుడు ఖండించాలా వద్దా? ప్రవచనకర్త అయినా, మా తల్లిదండ్రులైనా, మా గురువులైనా, ఎవ్వరు చెప్పినా, పీఠాధిపతులు చెప్పినా ఖండించాలా వద్దా? పబ్లిక్ మీరే చెప్పాలి. ప్రవచనకర్తలు, గురువులు, పీఠాధిపతులు నోటికొచ్చినట్లు చెప్తూ ఉంటే మనవాళ్ళైనా విషయపరంగా ఖండిస్తాం, కానీ వ్యక్తిగత పరంగా ఎవరిని మనము ఖండించము. దీన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అమాయక హిందువులు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి అని అవగాహన కలిగిస్తూ ఉంటే ఒక యూట్యూబరు నన్నేమో రావణాసురుడని, సోదరి సత్యభామనేమో శూర్పణఖ అని ఒక యూట్యూబర్ ఇండైరెక్ట్గా తిడుతూ ఉన్నాడు. నన్ను రావణాసురుడు అని ఏ యూట్యూబర్ అయితే అంటూ ఉన్నాడో వాడిని నేను అడుగుతూ ఉన్నాను, వాడి భార్యను కానీ వాడి కూతుర్ని కానీ నేను ఎత్తుకొని వచ్చేసానా? ఇప్పుడు నన్ను రావణాసురుడు అంటున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరినైనా స్త్రీలను నేను ఎత్తుకొని వచ్చేసానా? ఈ రావణాసురుడినే రావణ బ్రహ్మ అని వీళ్ళే పూజిస్తారు. ఈ శైవ క్షేత్రాల్లో ఆ పార్వతీ పరమేశ్వర్ల కింద ఈ రావణాసురుడి బొమ్మ పెట్టి రావణ బ్రహ్మ వాహనము అని చెప్పి వీళ్ళే ఊరేగిస్తారు. అంతేకాదు కంచి పరమాచార్య స్వామి కింద కూడా రావణాసురుడి బొమ్మ పెట్టి వీళ్ళే ఊరేగిస్తారు. మళ్ళీ ఎవరినైనా తిట్టాలనుకుంటే ఈ రావణాసురుడి పేరే వాడుకుంటారు. ఇంకా నయం, ఈ రావణాసురుడు శూర్పణఖ కమ్మ కులంలో, రెడ్డి కులంలో పుట్టలేదండి. వీళ్ళ ఎజెండా ఏంటంటే బ్రాహ్మణేతరులు భగవద్గీత చెప్పకూడదు, భక్తి విషయాలను చెప్పకూడదు. ఎంతసేపు వీళ్ళే ప్రవచనాలు, శాస్త్రాలు, పురాణాలు, భక్తి విషయాలు చెప్పాలి. వేరే కులాల వాళ్ళు భక్తి విషయాలను చెప్పకూడదు, పురాణాలని చెప్పకూడదు. 12 మంది ఆళ్వార్లలో 2 బ్రాహ్మణులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ అబ్రాహ్మణులే. నాయనార్లలో కూడా కొంతమందే బ్రాహ్మణులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ అబ్రాహ్మణులే. వీళ్ళ ఎజెండా ఏంటంటే బ్రాహ్మణేతరులు యూట్యూబ్లో భక్తి విషయాల గురించి చెప్పకూడదు, భగవద్గీత గురించి చెప్పకూడదు. చెబితే వీళ్లకు కొడుపు మంట. ఎంతసేపు మా మీద దుమ్మెత్తిపోయడమే, వీళ్ళు శివద్వేషులు, వీళ్ళు ప్రవచనకర్తల్ని తిడతారు, వీళ్ళకి ఏమీ తెలియదు అని ఇండైరెక్ట్గా వీడియోలు చేయడము, రావణాసురుడు, శూర్పణఖ అని దూషించడమే వీళ్ళ పని. చిట్ట చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే మా వైష్ణవ సాంప్రదాయం జోలికి వచ్చిన, రామానుజుల వారిని, ఆళ్వార్లను దూషించిన, జీఆర్ స్వాములని ఇండైరెక్ట్గా దూషించిన, వారి మీద కౌంటర్ వీడియోలు చేసిన చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టము. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.